ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునిగాక. ఈ దినమనగా జూన్ నెల 8వ తారీఖు 2026 సోమవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం మిమ్మల్ని తలగా చేసే దేవుడు. మిమ్మల్ని తలగా చేసే దేవుడు. దేవుని వాక్యం చదువుకుందామండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14 వచనం. యెహోవా నిన్ను తలగా నియమించిన కానీ తోకగా నియమింపడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. దేని బిడ్డారంతా మీరంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబాలు అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని, ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని మీకోసం ఎంతో భారంతో ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది దేవుని బిడ్డలు తమ యొక్క ప్రార్థనా మనలు తెలియజేస్తున్నారు. దేవుని బిడ్డలు మీ అందరి కోసం మేము భారంతో ప్రార్థన చేస్తున్నాం. చాలామంది అనారోగ్యాలతో హాస్పిటల్ ఐసీయూలో ఉన్నారు. వారి కొరకు కూడా ఎంతో భారంతో ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలు ఈ సమయంలో దేవుని వాక్యం మనం చూసినట్లయితే మనల్ని తలగా చేసే దేవుడిగా ఉన్నట్లుగా చూస్తున్నాం, తోగ్గా చేసే దేవుడు కాదు. ఎప్పుడైతే మనం ప్రభువుకు విధేయులమవుతామో ఆయన ఆశీర్వాదాలు మన మీద నిలిచి ఉండడాన్ని మనం శత్రువులు చూసేటట్లు ప్రియప్రభు చేస్తాడు. ఇది పాత నిబంధన కాలంలోని ధర్మశాస్త్రం వాగ్దానం అయినప్పటికీ దేవుని ప్రజలకు ఇప్పుడు కూడా వర్తిస్తుంది. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు వారి శాపాలన్నీ తొలగించి ఆశీర్వాదాన్ని స్థిరపరిచాడు. ఆహా, ఎంత గొప్ప దేవుడండి! పరిశుద్ధులు ఆత్మపూర్ణులై తలగా ఉండి ప్రజలను ముందుకు నడిపించేవారుగా ఉండాలి, కానీ వారు తోకలా ఉండిపోకూడదని ప్రియప్రభు కోరుతున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఈ సమయంలో ప్రభు నిన్ను తలగా చేయాలని ప్రభు కోరుతున్నాడు. ఇతరుల ప్రభావానికి లోనై ఇటు అటు ఏడవబడకూడదు. ప్రస్తుత తరానికి మనం లోబడకూడదు, కానీ ఈ తరమే యేసు ప్రభుకు లొంగి ఆరాధించేటట్టు చేయాలి. దేవుడు మనతో ఉంటే అన్య విశ్వాసులతో సర్దుబాటు చేసుకోవడానికి అంతగా తహతహలాడిపోము. ఆ పని పరిపాలకులు ప్రభుత్వం చేసుకునేలా వారికి వదిలిపెడతాం. యేసు ప్రభువు తన ప్రజలను యాజకులుగా చేయలేదా? కాబట్టి యాజకులైన మరి రాజులైన యాజక సమూహంగా దేవుని సొత్తైన ప్రజలుగా ప్రియప్రమాణం చేశాడు. కాబట్టి ప్రభు నామం ధరించిన ఆ యాజకులు ఇతరులకు బోధించేవారుగా ఉండాలి, కానీ అవిశ్వాసన తత్వాల నుండి తత్వవేత్తల నుండి నేర్చుకునేవారుగా మనం ఉండకూడదు. మనం క్రీస్తు ప్రభులో ఉండి భూలోకాన్ని వెళ్ళే రాజులుగా చేయలేదా ప్రియ ప్రభు? అలా అయితే మానవ పద్ధతులను వారి అభిప్రాయాలకి మనం ఎలా బానిసలు అయిపోతామండి? దేవుని బిడ్డ, క్రీస్తు ప్రభులోనికి ఇవ్వబడిన నిజమైన స్థానాన్ని స్వతంత్రించుకున్నావా? చాలామంది తమ మీద తమకే నమ్మకం లేక మౌనంగా ఉండిపోతున్నారు. వారు పిరికివారు కాకపోవచ్చు. యేసు ప్రభు వారి నామం మరుగున పడిపోవడం మనమే కారణం అయితే ఎలాగండి? కనుక మనము విశ్వాసమైనటువంటి మనం తోకలా వెనుకబడి ఉండిపోవాలా? అది తలగా ఉండాలని, ఇతరులకు పరిపాలించేవారిగా ఉండాలని ప్రియ ప్రభు కోరుతున్నాడు. అన్ని విషయాలను వర్ధిల్లాలని, అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రియ ప్రభు కోరుతున్నాడు. ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చేయించుకున్నాం నాయన. ఈ ఉదయకాలంలో మా తండ్రి ఈ యొక్క డైలీ మన ద్వారా, అనుదినమన్న ద్వారా వర్తమానం వింటూ మా తండ్రి అనేకలు షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ మా ప్రియులందరూ దీవించండి. ఎవరైతే కష్టాల్లో, బాధల్లో, వేదనలో వెనుకబడిన స్థితిలో ఉంటున్నారో నాయన తలగా చేస్తానని, తోగ్గా చేయనని వాగ్దానం నీ బిడ్డల పట్ల నెరవేర్చుకోండి. మా తండ్రి దినం పుట్టినదినాల, వాహదినాల, శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకటిని బిడ్డలకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. వారి హృదయవాంఛలు తీర్చండి నాయన. రోగులైన బిడ్డల కోసం ప్రత్యేకంగా నీ పాదపద్మల దగ్గరికి వస్తున్నావు నాన్న. ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదం వరకు ప్రవహింపజేస్తున్నావు నాన్న. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామమున ప్రకటిస్తున్నావు తండ్రి. ఏ కుటుంబాలు అయితే తమ ప్రియులు నిద్రించి మాణించి దుఃఖంలో, వేదనలో నాయన ఓదార్పునాలని స్థితిలో ఉంటున్నారు, పరిశుద్ధాత్మదేవ మీరే ఓదార్చేవారు కనుక మీరే ఓదార్చండి, కార్యం చేయండి. హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం అంతటిపై నీ దీవెనించండి. అనేక మంది బిడ్డలు మా తండ్రి పంపిస్తున్న ప్రార్థన మనను నీ పాదాల దగ్గర పెడుతున్నాను తండ్రి. ఎంతోమంది ప్రాపర్టీ విషయంలో, ల్యాండ్ విషయంలో నాయన మోసానికి గురై ఎంతో ఇరుకులు సమస్యలో పడిన బిడ్డల పట్ల నీ కార్యం జరిగించుకోండి. దేవానికి వందనాలు. వారి పరిస్థితులను చక్కపరచండి. కుటుంబాల్లో నెమ్మది లేక భార్య భర్తల మధ్య, మా తండ్రి అత్త కోడల మధ్య, సంఘాల్లో కూడా నెమ్మది లేక విడిపోతున్న ప్రభా, అటువంటి కుటుంబాలు, మరి సంఘాలు, దేశంలో నెమ్మది సమాధానం దయచేయండి. నాయనానికి వందనాలు స్తోత్రాలు చెల్లించిన తండ్రి. మా హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో, మురికివాడలు,
ఆయా రాష్ట్రాల గ్రామాల్లో పరిచయం చేసిన దినదాసులను దాస్తురాన్ని విధవరాన్ని దిక్కులేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ఈ నెల వారి యొక్క ప్రతి అవసరం తీర్చమని మేలు కొరకే జ్ఞాపకం చేసుకుని మా దేశ ప్రజలు ప్రపంచ దేశాలను దీవించి రక్షించుకోమని సహాయం చేయమని మహిమ నీకే ఘనత నీకే జరించుకోండి యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్నిని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక. ఆమేన్.